హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు ఈ ఇయర్ రింగ్స్తో నేను ఒక మంచి వీడియో మీకు చూపిస్తానండి. అది కూడా ఈ ఇయర్ రింగ్స్తోని నెక్ పీస్, అంటే ఇయర్ రింగ్స్ని మల్టీపర్పస్ లాగా యూస్ చేయొచ్చు, పెండెంట్ లాగా యూస్ చేయొచ్చు, అలాగే ఇయర్ రింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు. ఇందుకోసం ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలండి. తీసుకొని దీన్ని ఒక ప్యాడ్కి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 150 స్ట్రాండ్స్ అయితే ర్యాప్ చేసుకోవాలండి, సరిపోతుంది. అలాగే ఈ విధంగా ఇయర్ రింగ్స్ని యూజ్ చేసుకోవడం వల్ల అవి లాకెట్ లాగా యూజ్ అవుతాయి. అలాగే అట్ ద సేమ్ టైం మనము కావాలనుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని మొత్తము ప్యాడ్కి 150 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు, 120 నుంచి 150 మధ్యలో చుట్టుకోవచ్చు. నేనైతే 150 చుట్టానండి. అలాగే ఇంకా మీకు లెంత్ కావాలంటే ఎక్కువగా కూడా పెంచుకోవచ్చు. నేనైతే కరెక్ట్ ప్యాడ్ మెజర్మెంట్తోనైతే చేశాను. డైరెక్ట్ ప్యాడ్కి అయితే చుట్టేసుకున్నాను. ఇంకా దీన్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 150 స్టాండ్స్ చుట్టుకున్నాక దీన్ని మొత్తం అయితే కట్ చేసుకోవాలి. అలాగే మీకు లెంత్కి కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. అండ్ ఇవి మొత్తం సాఫ్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. థ్రెడ్స్ వంకర టింకరగా ఉంటే అంటే మనం వాటిని అల్లేటప్పుడు నీట్గా కనిపించదండి. సో వీటిని అయితే ఒకసారి ఈ విధంగా స్ట్రైట్గా అనుకోవాలి. ఆ తర్వాత ఈ మొదటిన ఉన్న సిల్క్ థ్రెడ్స్కి మొత్తము గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలండి. ఈ గ్లూ అప్లై చేయడం వల్ల సిల్క్ థ్రెడ్స్ అనేటివి అటు ఇటు మూవ్ అవ్వకుండా పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనము అప్లై చేయడం వల్ల ఇది అంతా అంటుకొని ఉంటుంది. ఎక్కువగానే గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 స్ట్రాండ్స్ అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్లుగా ఇదైతే ఒకటి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా 3 కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా వీటన్నింటిని దగ్గరికి జరుపుకొని ఒక్కటి మాత్రం కాస్త ఈ విధంగా పైకి అనుకొని రిమైనింగ్వి 2ని కొంచెం కిందిగా ఉంచుకొని ఇప్పుడైతే ఈ మూడింటిని కలుపుతూ కాటన్ థ్రెడ్ తీసుకొని మనం పువ్వులు మాల కట్టినప్పుడు ఏ విధంగా ముడేస్తామో ఆ విధంగా అయితే ముడేయాలండి. ముడేసి ఇవి ఎటు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అల్లుతున్నప్పుడు అది అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మూడింటిని ఒక దగ్గర పెట్టకపోతే. సో మనం ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం కదా, కావాలంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా మొత్తం నాట్స్ వేసి అది స్ట్రెంతీగా గట్టిగా ఉందని ఫిక్స్ అయ్యాక దాన్ని అయితే థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని మనం జడ అయితే ఏ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా 3 పాయల్లాగా తీసుకొని ఇంకా అల్లుకోవాలండి. అలాగే ఇది చిక్కు పడకుండా చూసుకోవాలి. ఫస్టే 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని అల్లుకోవడం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూవ్ అవ్వకుండా ఒక ప్యాడ్ క్లిప్కి అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే కావాలంటే మనం బట్టలకి యూజ్ చేస్తాం కదా, ఆ క్లిప్కి పెట్టుకొని కూడా వీటిని అయితే 3 పాయలాగా తీసుకొని మనం అల్లుకోవచ్చండి. అండ్ ఎటు మూవ్ అవ్వకుండా చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది ఈ విధంగా మనం ప్యాడ్కి ఫిక్స్ చేయడం వల్ల. ఇది ప్రాసెస్ అంతా చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. జస్ట్ అవి 150 రౌండ్స్ చుట్టడమే కొంచెం లేట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా కేవలం 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ విధంగా మనం థ్రెడ్ అనేది కంప్లీట్గా అయిపోయేదాకా అల్లుకోవాలి. అండ్ నేనైతే నాకు ఈ సైజు సరిపోతుందని నేనైతే ఇంత సైజ్ తీసుకొని చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం షార్ట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ బ్లూ కలర్ యూస్ చేశాను కదా, మెరూన్ కానీ బ్లాక్ కానీ ఆ విధంగా మీకు నచ్చినట్లుగా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇంత మంచి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీని కేవలం జడ అల్లడం వస్తే చాలండి, ప్రిపేర్ చేసేయచ్చు. అండ్ ఒక 5-6 కలర్స్ చేసి పెట్టుకుంటే మనం శారీకి కానీ డ్రెస్ పైకి కానీ మ్యాచింగ్ లాగా వేసుకోవచ్చు. అంటే డ్రెస్ పైకి అంటే మనం గ్రాండ్గా అలా వేసుకుంటాం కదా డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ పైకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ మొత్తం సిల్క్ థ్రెడ్ కాబట్టి ఎలాంటి చిక్కు అనేది ఎక్కువ ఏమి ఉండదండి, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మొత్తము. సో ఈ విధంగా మొత్తం చివరి వరకు అయితే మనం అల్లేసుకోవాలి. అలాగే నేను మన ఛానల్లో ఇదివరకు
సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే సిల్క్ థ్రెడ్ శారీ పిన్ కూడా పోస్ట్ చేశానండి. ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో. అది ఓపెన్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ వీడియో అయితే వస్తుంది. ఈ విధంగా చివరి వరకు మనం అల్లుకున్న తర్వాత మనం ముందు ఏ విధంగా ముడి వేసామో కాటన్ థ్రెడ్తోని, సో అదే విధంగా ఇప్పుడు కూడా ముడి వేసేయాలండి. అండ్ కంప్లీట్గా నాట్స్ అయితే వేసేయాలి మనం పూలమాల కట్టుకున్నట్లుగానే మొత్తం. అంటే ఎందుకంటే ఓపెన్ అవుతుంది కదా, అందుకోసమని ఓపెన్ కాకుండా ఈ విధంగా చూడండి. నా రిక్వైర్మెంట్ సైజ్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని అయితే మనము ఒకవైపు కట్ చేసి ఉంచాం కదా ఆల్రెడీ, సో దీనికైతే మనం ఈ థ్రెడ్ని రోప్ని అయితే బ్యాక్ సైడ్ రోప్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని కూడా కట్ చేసేసుకోవాలండి. కింది వైపు కొంచెం డౌన్గా, పై వైపు కొంచెం షార్ప్గా ఉండేలాగా నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అంతా ఒకే దగ్గర ఇలా కుప్పలాగా కనిపించకుండా కొంచెము షార్ప్గా కనిపిస్తుంది అనమాట మనము గ్లో అప్లై చేశాక. సో కొంచెం నీట్గా ఉంటుంది, అందుకోసమని ఈ విధంగా నేను మిడిల్లో కొంచెం షార్ప్గా కట్ చేసి ఇప్పుడైతే కొంచెం గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలండి. ఎందుకంటే థ్రెడ్స్ అనేవి విడిపోకుండా అండ్ మంచిగా ఫుల్గా గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫిక్స్ అయిపోతుంది ఈ సిల్క్ థ్రెడ్ అంతా. చూడండి, అలాగే ఈ మనం నాట్ వేసాం కదా, ఆ నాట్ దగ్గర కూడా కొంచెం గ్లూ అనేది అప్లై చేయాలి. అలాగే ముందు వైపు కూడా మనం నాట్ వేసిన దగ్గర నేను ఇందాక గ్లూ అప్లై చేయలేదు, సో రెండింటికి ఒకేసారి గ్లూ అప్లై చేశాను. ఇప్పుడు ఈ విధంగా మనము గోల్డెన్ జరీ థ్రెడ్ని ఒక సూదికి తీసుకొని ఈ విధంగా మనము దాన్ని మొత్తం కుట్టేసుకోవాలండి. ఆ థ్రెడ్ ఇది జాయింట్ అయినట్టు కనబడకుండా ఈ విధంగా ఫస్ట్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలి. దీనివల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే రింగ్స్ అవి కూడా యూజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర రింగ్స్ లేవండి. రింగ్స్ అయితే డైరెక్ట్ ఈ మనం అల్లిన సిల్క్ థ్రెడ్కి అలాగే ఆ రోప్కి జాయింట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పెట్టినా కానీ నీట్గానే కనిపిస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా మనం కిందికి దింపేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలి, ఎందుకంటే అది ఊడిపోకుండా విడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే రెండో వైపు కూడా సేమ్ మనం ముందులాగానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే మన సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయితే రెడీ అయిపోయింది, నెక్ పీస్. సో ఇప్పుడు దీని సెంటర్ చూసుకొని మనము చూడండి, నేను ఈ విధంగా స్వామివారికి పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగా చూపించిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ ఏవైనా కానీ మనం యూజ్ చేయొచ్చు. అలాగే చాందబాలి కానీ ఈ విధంగా చిన్న స్టడ్స్ కానీ ఏవైనా కానీ యూజ్ చేయొచ్చండి. చూడండి, ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే సైడ్స్కి ఈ విధంగా చిన్న చిన్న స్టడ్స్, ఇంకా చిన్న స్టడ్స్ కానీ మొత్తం పైదాకా అటు 2 ఇటు 2 పెట్టుకున్నా, అటు 3 ఇటు 3 పెట్టుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇది కంప్లీట్లీ కస్టమైజ్డ్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ చిన్న స్టడ్స్ కూడా పెట్టాను, ఇవి చిన్న పెండెంట్ లాగా కనిపిస్తుంది అమ్మవారిది. సో ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ని ఈ విధంగా మల్టీపర్పస్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇయర్ రింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.